ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ నేహా. నేను వాట్సాప్ ఛానల్ ఉంది అని చెప్పాను కదా. వాట్సాప్ ఛానల్లో అండి 170కి తీసుకున్నాను నేను. ఇది రియల్ ప్రైస్ వచ్చేసి 320 ఏమో ఉంది. 324 325 లేదా 326 ఏమో ఉంటుంది. నేను అంత గమనించలేదు. 320 చేంజే ఉంది పైన. సో అది వచ్చేసి నాకు వాట్సాప్లో ఛానల్లో లింక్స్ వస్తాయని చెప్పాను కదా. ఆ లింక్లో రెండు లోయర్స్ వచ్చేసి 170కి వచ్చాయి అన్నమాట. 320 330 అనుకోండి. 330 ఉన్నవి నాకు 170లో వచ్చాయి. చాలా బాగున్నాయి. ఏమంటారు, క్వాలిటీ వచ్చేసి అంటే చాలా బాగుందన్నమాట. ఫిట్గా క్వాలిటీ మాత్రం కొంచెం మందంగా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి అన్నట్టు. చూడండి, నేను మీకు రెండు అయితే చూపిస్తాను. ఒకటి వచ్చేసి నేవీ బ్లూ కలర్లో, ఒకటి వచ్చేసి యాష్ కలర్లో వచ్చిందన్నమాట. ఆ రెండు అయితే నేను మీకు చూపించేస్తున్నాను, క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో. నేను రెండు వచ్చేసి స్ట్రెయిట్గా వేసాను, ఒకదాని పక్కన ఒకటి వేసేసి ఆ రెండు చూపిస్తాను అన్నమాట. చూడండి, లోయర్స్ ఎంత బాగున్నాయంటే, ఎంత క్వాలిటీగా ఉన్నాయంటే 170లో 2 అంటే అసలు నమ్మలేమన్నమాట. అంత బాగున్నాయి, చాలా బాగా వచ్చాయి. అసలు చూస్తుంటేనా అబ్బా ఇంత బాగున్నాయా అనిపించింది. ఫస్ట్ తీసుకోనా వద్దా అనుకుంటూనే తీసుకున్నాను నేను. అంటే 170 అవి ఎలా వస్తాయో, ఇప్పుడు తీసుకున్న తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేపియాలా అన్నట్టయితే కొద్దిసేపు ఆలోచించాను. తర్వాత పర్లేదు 170 కదా, ఫస్ట్ అయితే తీసుకున్న తర్వాత చూద్దాము, లేదంటే రిటర్న్ ఇచ్చేద్దాము. నేను ఇంతకుముందు ఒక ఫ్రాక్ కూడా తీసుకొని రిటర్న్ ఇచ్చేసాను అనమాట. అది కొంచెం కరెక్ట్గా రాలేదు. అంటే చున్నీ కరెక్ట్గా రాకపోతే నేను రిటర్న్ చేశాను అన్నమాట. సో ఇది చూడండి, ఈ రెండు పాయింట్స్ వచ్చాయా 170కి. చాలా బాగున్నాయి. నచ్చితే కామెంట్ చేసి చెప్పండి. 170లో తీసుకోవచ్చా లేదా కామెంట్ చేసి చెప్పండి. ఇది వచ్చేసి నేనైతే స్టిక్కర్ తెప్పించాను అన్నమాట, వాల్ స్టిక్కర్ అన్నమాట. సో నాకు 70 రూపీస్కి వచ్చింది ఈ స్టిక్కర్. ఇది కూడా వాట్సాప్ ఛానల్లో లింక్లోనే 170కి అయితే ఓన్లీ 70 రూపీస్కి అయితే వచ్చింది ఈ స్టిక్కర్. ఈ స్టిక్కర్ వచ్చేసి వాల్ స్టిక్కర్ అన్నమాట. అంటే టైల్స్ లాగా కిచెన్లో వేసుకుంటాం కదా, అలా వచ్చేసి వాల్ స్టిక్కర్ అన్నమాట. సో నేను ఏమనుకున్నానంటే, నా కిచెన్ ఫస్ట్ బాగలేకపోయిందండి. అయితే నేను ఏం చేశాను, మా హస్బెండ్ పెయింట్ వర్క్ చేస్తారు కదా, కొంచెం పెయింట్ తేమంటే ఒక డబ్బా సపరేట్గా కొన్ని తెచ్చారన్నమాట. ఆ డబ్బా తెచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే, మొత్తం గ్యాస్ పెట్టిన బండ మాత్రం చాలా పాడైపోయింది, గలీజ్గా ఉంది, బ్లాక్గా కనిపిస్తుంది. ఏ వీడియో తీసినా సరే ఆ కలర్ వల్ల, ఆ బ్లాక్ కలర్ బాగలేకపోవడం వల్ల మొత్తం నేను చేసిన వీడియోకే ఎఫెక్ట్ పడుతుందన్నమాట. సో కరెక్ట్గా బాగాలేదు. ఎవరైనా సరే కిచెన్ని చూసి ఇష్టపడతారు కదండి. సో చూడండి, నేను ఈ వైట్ కలర్ అయితే వేసాను చూసారా. ఆ వైట్ బండ మాత్రం మొత్తం బ్లాక్గా ఉండే అన్నమాట. సో నేను తర్వాత మొత్తం కలర్ వేసి ఈ కిటికీకి కూడా వైట్ కలర్ వేసాను. ఆ కిటికీ కూడా చాలా ఘోరంగా ఉండే అన్నమాట. సో దానికి కూడా నేను వేసాను అన్నమాట. సో చూడండి, వేసిన తర్వాత ఈ వీడియో ఇది ఇప్పుడు నేను స్టిక్కర్ చూసాను కదా. ఆ స్టిక్కర్ వచ్చేసి మా హస్బెండ్ అయితే మొత్తం పెట్టేశారన్నమాట. ఫస్ట్ నేను పెట్టక ముందు కూడా మీ వీడియో చూపించాను, పెట్టిన తర్వాత కూడా వీడియో చూపించాను. కానీ దీనికి ఏంటిదంటే చూడండి, ఇలా ఉంది. దీనికి ఏంటంటే పైన స్టిక్కర్ కూడా వేశారన్నమాట మా హస్బెండ్. సో ఇదండి. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే, మేము వచ్చేసి ఫ్రైడే అయితే ఏమంటారు, పేదవాళ్ళకి, పూర్ పీపుల్స్కి అయితే రైస్ పంచడం అయితే మీరు చూస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో అయితే ఇక్కడ ఒక అనాథాశ్రమం ఉంది అని తెలిసింది. మా ఇంటికి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది, మా ఇంటి నుండి 1 కిలోమీటర్ ఉంటుంది. సో అక్కడ నుండి అనాథాశ్రమం ఉంది అని తెలిసింది. సో ఇదంతా మొత్తం అడవిలాగా ఉందండి. ఇటు చాలామంది తిరగరు ఎక్కువగా. ఆటోస్ అయితే మాకు దొరకలేదన్నమాట. పర్లేదు 1 కిలోమీటర్ అయినా పర్లేదు, మేము నడుచుకుంటూనే వెళ్దాము అనేసి అయితే వెళ్తున్నాం మేము. అంటే వెళ్ళేసి మాట్లాడైతే వద్దాము,
ఇదొచ్చేసి వెనస్డే వీడియో అన్నమాట. ఫ్రైడే రోజైతే మేము అలా చేస్తాం కదా! ఇదొచ్చేసి వెనస్డే వీడియో. సో, మనం వెళ్దాము. వెళ్ళేసి అక్కడ కనుక్కొని వాళ్ళతో మాట్లాడి మేము ఫ్రైడే రోజు ఇలా రైస్ అక్కడ ఎంతమంది ఉంటారో కనుక్కున్న తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి వండాలి కదా. మనం నార్మల్గా రోడ్డు మీద పంచితే ఎన్ని తీసుకెళ్ళినా ఏం కాదండి. ఎందుకంటే కనిపించిన వాళ్ళకి ఇవ్వచ్చు, లేదు అంటే వెనక్కి రావచ్చు. కానీ ఇదేంటిదంటే మనము అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెమే రైస్ తీసుకెళ్తే అక్కడ వాళ్ళకి సరిపోకపోతే బాగుండదు కదా అనేసి మేము ఫస్టే అక్కడికి వెళ్ళి ఎంతమంది ఉన్నారో కనుక్కున్న తర్వాతనే వండుదాము అని అయితే అనుకొని వెళ్ళామన్నమాట. ఇదొచ్చేసి మస్జిద్. ఇందులోనే మదర్సా ఉందన్నమాట. పిల్లలు ఉంటారు. పేరెంట్స్ ఉన్న వాళ్ళే అన్నమాట. కొంచెం బాగున్న వాళ్ళే. మరి అంత అదేం కాదు. సో, వాళ్ళు ఇప్పుడు స్కూల్‌కి ఎలా పంపిస్తారో పేరెంట్స్ అలా మదర్సాకి పంపిస్తారు. నేను మా ఫ్రెండ్స్ ముచ్చట పెడుతూనే వెళ్ళామన్నమాట ఇక్కడికి. చాలా సేపటి వరకు మేమిద్దరం ఒక కాడ ఉంటే అంతేనండి. మాట్లాడుకోకుండా ఉండము, కొద్దిసేపు సైలెంట్‌గా ఉండము. మేమిద్దరం కలిసామంటే రచ్చ రచ్చే అంటారు కదా! అలా అన్నమాట. సో, ఇదొచ్చేసి అనాథాశ్రమం అని అయితే మాకు తెలిసింది. సో, ఫస్ట్ వచ్చేసి అయితే అది లాస్ట్‌లో మీకు కనిపిస్తుంది చూసారా? అటు మాత్రం అది ఉండే అన్నమాట ఫస్ట్. నేను ఈ వీడియోలో నెక్స్ట్ కూడా చూపించాను. అది ఉండేనన్నమాట. సో, ఇప్పుడు ఈ రూమ్ ఇలా రూమ్స్ కట్టి ఇందులోకి షిఫ్ట్ చేశారు అని అయితే తెలిసింది. అక్కడికైతే వెళ్ళాము. కానీ వెళ్ళిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయిపోయాము. ఎందుకంటే సో, వీడియో లెంత్ సరిపోలేదండి. నా వాయిస్ ఓవర్‌కి లెంత్ సరిపోలేదు. అందుకనేసి వీడియో రిపీటెడ్‌గా పెడుతున్నాను. ఎందుకంటే అనాథాశ్రమం అక్కడి నుండి తీసేశారంట. తీసేశారన్న విషయం మాకైతే తెలీదు. 1 తెలిస్తే మాత్రం 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళము కదా! సో, మేము వెళ్ళిన తర్వాత అయితే మాకు తెలిసింది అక్కడి నుండి తీసేశారు అని. సర్లే అని అక్కడ ఒక 1 అవర్ వరకు నిలబడిపోయాం మేము. ఎవరినైనా అడుగుదాము అనేసి తెలిసిన వాళ్ళకి, ఈ అనాథాశ్రమం తెలిసిన వాళ్ళకి కాల్ చేసి మాకు కూడా అడిగాము. అంటే ఇక్కడికి ఇంతకుముందు వచ్చి డొనేట్ చేసిన వాళ్ళనైతే అడిగాము. ఫుడ్ డొనేట్ చేసిన వాళ్ళకి అడిగాము. వాళ్ళు కూడా తెలుసుకొని చెప్తాము అని చెప్పారు. కానీ వాళ్ళు కూడా క్లారిటీగా తీసేశారు అని మాత్రం చెప్పలేదన్నమాట. పిల్లల్ని స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోయారు కావచ్చు వాళ్ళు. అప్పుడైతే 4 అవుతుందన్నమాట. స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోయారని చెప్పారు. సో, తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడి నుండి అనాథాశ్రమం తీసేశారంట. వేరే చాలామందికి కాల్ చేసి కనుక్కున్నాను. తీసేసాము అని అయితే అన్నారు. ఇంకా మేమేం చేయలేదు. మొత్తం డిసప్పాయింట్ అయిపోయాము. చాలా డిసప్పాయింటింగ్‌గా అయితే రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. ఏదన్నా పని కోసమని మనం బయటికెళ్తే ఆ పని జరగకపోతే ఎలా ఉంటదండి? అలా ఉందన్నమాట. చాలా డిసప్పాయింట్ అయిపోయాము. సరే వేరేదేదైనా చూద్దాము అనేసైతే అనుకున్నాము. సో, ఇదండి మాది ఇవాటి వీడియో. ఇంకా మీకు తెలిసిన వరంగల్‌లో మీకు ఎక్కడైనా తెలిసిన వృద్ధాశ్రమం, అనాథాశ్రమం ఏమన్నా ఉంటే మాకైతే కామెంట్ చేయండి. మేము కామెంట్‌కి రిప్లై ఇస్తాము. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. పోతూ పోతూ లైక్ కొట్టిపోండి.